జగనన్న బాగున్నారా జగనన్న? బాగున్నా తల్లి, థ్యాంక్ యూ తల్లి. బాగున్నానన్న. ఇలా నా పేరు భార్గవి, నేను కాట్రకాయలగుంట గ్రామం, నేర్పేడు మండలం, తిరుపతి జిల్లా నుంచి వచ్చాను. ఇలా ఈ కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా మిమ్మల్ని చూడడం, మీతో ఇలా మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ఒక నిరుపేద కుటుంబంలో ఒక ఆడపిల్లకి ఇంత సహాయం చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలన్నా. నేను ఎస్సీ కేటగిరీ నుంచి వచ్చానన్నా. ఈ కళ్యాణమస్తు కార్యక్రమం పథకం ద్వారా ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే భారంగా మారుతున్నాయి ఈ పరిస్థితుల్లో. నేనున్నాను మీకు తోడుగా, మీ బిడ్డకి పెళ్లి చెయ్యొచ్చు అనే ఆసరా మా తల్లిదండ్రులు కల్పించారు. ఈ కళ్యాణమస్తు పథకం ద్వారా ప్రతి ఆడపిల్ల 18 సంవత్సరాల దాకా చదువుకుంటుంది. ఈ 10 పాస్ అయిన తర్వాతనే ఈ కళ్యాణమస్తు పథకం ఎలిజిబిలిటీ ఉంటుందన్న నియమం పెట్టి వాళ్ళు చదువుకునేలా చేస్తున్నారన్న. దీని వల్ల బాల్య వివాహాలు అనేవి తగ్గుతున్నాయి, అక్షరాస్యత పెరుగుతుందన్న. ప్రతి ఆడపిల్ల చదువుకుంటుంది. ఈ పథకం పెట్టిన దాని వల్ల చాలా మంది ఆడపిల్లలు ఒక అక్షరాస్యత పొందుతున్నారంటే అది మీ వల్లనే సాధ్యమవుతుందన్న. ప్రతి ఆడపిల్ల కుటుంబాల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారంటే ఈ భరోసా మీరు ఇవ్వడం వల్లే. ఇలాంటివే కాకుండా ప్రతి ఒక్క పథకాలని మీరు ప్రవేశపెట్టడం వల్ల చాలా మంది పేద కుటుంబాల్లో ఆనందంగా ఉన్నారు. మా కుటుంబంలోనే చూసుకుంటే మా అమ్మగారికి చేయూత, ఆసరా, 0 వడ్డీ, నాన్నగారికి రైతు భరోసా, ఈ పథకాలన్నీ వచ్చాయన్న. మా నానమ్మ గారికి వృద్ధాప్య పింఛను వచ్చింది. ప్రతి నెల 1వ తారీఖున మీరు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తారీఖున వాళ్ళు ఇంటికి తెచ్చి డబ్బులు ఇస్తున్నారన్న. ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా నిరుద్యోగులుగా ఉన్న యువత చాలా మంది ఉద్యోగులు అయ్యారు. దీనివల్ల వాళ్ళ కుటుంబాల్లో చాలా సంతోషంగా ఉన్నారన్న. ఇదే కాకుండా నాడు నేడు ప్రోగ్రాం ద్వారా పేద పిల్లలు చదువుకునేలా చేస్తున్నారు. కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ పెట్టారన్న. దీనివల్ల వాళ్ళకంటే మెరుగ్గా చదువు చెప్తున్నారు. ఇదే కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ లో వైఎస్ఆర్ కిట్ ద్వారా పేద పిల్లలకి యూనిఫాము, బ్యాగ్, షూస్, మధ్యాహ్న భోజనం పథకం ద్వారా వాళ్ళు చాలా బాగా చదువుకుంటున్నారన్న, ఆనందంగా ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ రూపురేఖలే మార్చేశారన్న. మీరు పేద ప్రజల గుండెల్లో వెలుగులు నింపుతున్నారు. ఇదే కాకుండా పేద ప్రజలు ప్రతిరోజు బువ్వ తింటున్నారంటే వైఎస్ఆర్ రేషన్ కిట్ ద్వారా అన్న. ఇంతకు ముందు ప్రభుత్వంలో రేషన్ తెచ్చుకోవాలంటే వేరే గ్రామానికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ప్రతి నెల వ్యాన్ ద్వారా రేషన్ సరుకులు ప్రతి ఇంటికి వచ్చిస్తున్నారన్న. ఇదే కాకుండా ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతి ఇంటికి 1 లక్ష నుంచి 3 లక్షల వరకు చేయూత అందించారు. అది కాకుండా ఇలాంటి పథకాలన్నీ మీరు కొనసాగించాలని, మళ్ళీ మీరే సీఎం గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. ఈ చిన్న అవకాశం ఈ కళ్యాణమస్తు పథకం ద్వారా నాకు దక్కినందుకు చాలా ఆనందంగా ఉందన్న. ఇలాగే మీరు మళ్ళీ కొనసాగాలని, మళ్ళీ మీరే సీఎం గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. జై జగన్, జై జై జగన్. థ్యాంక్ యూ తల్లి, బాగా చక్కగా కూడా మాట్లాడారు. థ్యాంక్ యూ తల్లి, ఆల్ ది బెస్ట్ అమ్మా.